పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, అమెరికా అగ్రరాజ్యములో కాలిఫోర్నియా రాష్ట్రములో లాస్ ఏంజల్స్ సిటీలో ఆ పరిసర ప్రాంతాలలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి దావానలం గురించి, ఆరని అగ్నిని గురించి మనందరము కూడా వార్తాపత్రికలలో, టీవీలలో పుంఖానుపుంఖలుగా చదువుతున్నాం, వింటున్నాం. జరుగుతున్నటువంటి సంఘటనల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి సందేశం ఏమిటి? దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడు? ప్రియులారా, ప్రారంభంలోనే నేను మీకు హెచ్చరిక చేయాలనుకుంటున్నాను. ఈ సందేశానికి ముందుగా ఒకచోట తప్పు జరిగినప్పుడు, దేవుని యొక్క కోపం కానీ ఉగ్రత కానీ కలిగినప్పుడు మనం వాళ్ళ వైపు ఏలెత్తి చూపించటం చాలా సులభమైనటువంటి పని. కానీ దాని నుండి మనం నేర్చుకొని మన జీవితాలు మార్చుకోవటం అనేటువంటిది చాలా ముఖ్యమైన పని. కాబట్టి ఏమో దేవుడు ఒకవేళ ఈ అమెరికాలో కాలిఫోర్నియాలో ఉన్నటువంటి లాస్ ఏంజల్స్ పరిసర ప్రాంతాలలో జనవరి 7వ తారీఖు నుండి ఆరని అగ్నిగా రగులుతున్నటువంటి, ఎన్నో వేల ఇళ్లని కాల్చివేసినటువంటి ఆ వైల్డ్ ఫైర్, ఆ యొక్క అగ్ని ద్వారా దేవుడు మనందరికీ ఒక సందేశాన్ని ఇస్తున్నాడేమో. జాగ్రత్త పడదాం ప్రియులకు దేవుని బిడ్డలారా. వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 1వ వచనము నుండి. ఆ సమయమున కొందరు బలులు అర్పించుచున్నప్పుడు పిలాతు గలిలయ దేశీయులను చంపిన విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు, అట్లు చంపబడిన ఈ గలిలయ వాసులు తక్కిన గలిలయ వాసుల కంటే ఎక్కువ పాపులని మీరు తలంచుచున్నారా? కాదు, హృదయ పరివర్తనము చెందనిచ్చో మీరందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను. సిలోయము అను బురుజు కూలి దాని క్రింద పడి మరణించిన 18 మంది తక్కిన యెరూషలేము నివాసుల కంటే ఎక్కువ పాపులని ఎంచుచున్నారా? కాదు, హృదయ పరివర్తనము చెందనిచ్చో మీరు అందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను అని యేసు పలికెను. ప్రభునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, దాని పేరు ప్రపంచంలోని అగ్రరాజ్యం, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ధనవంతమైనటువంటి దేశం. అది చలికాలం, మంచు కురవాల్సినటువంటి సమయం. ప్రపంచంలో అత్యంత ధనికులు, సంపద కలిగినటువంటి వారు ఉండేటువంటి రాష్ట్రం, సిటీ కాలిఫోర్నియా రాష్ట్రం, లాస్ ఏంజల్స్ సిటీ. హాలీవుడ్ నటులు, నటీమణులు, హాలీవుడ్ డైరెక్టర్స్, చాలామంది కంపెనీల యొక్క అధినేతలు ఉండేటువంటి ప్రపంచంలో ద రిచెస్ట్ ప్లేస్ అన్నమాట. ఆ ప్రదేశంలో ఇప్పుడు జనవరి 7వ తారీఖు నుండి కూడా భయంకరమైన వైల్డ్ ఫైర్, దారుణమైనటువంటి అగ్నికీలలలో సుమారుగా 14,000కు పైగా, ఇప్పుడున్నటువంటి స్టాటిస్టిక్స్ లెక్కల ప్రకారం 14,000కు పైగా ఇళ్ళు తగలబడిపోయాయి. సుమారుగా 28 మంది మరణించారు ఆ అగ్నిలో పడి. సుమారుగా 50,000కు పైగా ఎకరాల ప్రాంతం బూడిదలో బుగ్గి అయిపోయింది. ప్రియులారా, మనం అనుకుంటున్నాం ఈ అమెరికాలో జరుగుతున్న ఈ అగ్ని ఒకచోట ఒకవైపు నుంచి వస్తుందని. కాదండి, అది వివిధ ప్రాంతాలలో తగలబెడుతుందండి. 164 ప్రాంతాలలో ఈ అగ్ని తగలబడుతూ ఉంది. పిల్లారా, ఈ లెక్కలు చూస్తుంటే భయం పుడుతుంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశం, రోజుకి 8,000 మందికి పైగా ఫైర్ ఫైటర్స్, మనం అగ్నిమాపక దళం అంటాం కదండి, అటువంటి వారు
ఈ అగ్నికీలను ఆర్పటానికి ప్రయత్నం చేస్తున్నారు, నిర్విరామంగా కృషి చేస్తున్నారు. అమెరికా యొక్క శక్తి సరిపోక ప్రక్కనే ఉన్నటువంటి కెనడాని, ఇంగ్లాండ్ నుండి, అదేవిధంగా ప్రక్కనున్నటువంటి లాటిన్ అమెరికా నుంచి కూడా వాళ్ళు సహాయాన్ని తీసుకుంటున్నారు. అయినా కానీ వాళ్ళ వల్ల కాటల్లా. మనలో కొంతమందికి అర్థం కాకపోవచ్చండి, ఇది ఎంత భయంకరమైన సిట్యువేషన్, అక్కడ పరిస్థితులు ఉన్నాయి, మనకు అర్థం కాకపోవచ్చండి. చాలా దారుణమైన పరిస్థితి ప్రియులారా. ఎటు చూసినా కానీ కాలిపోయి బూడిదైనటువంటి ఇళ్ళు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఉండేటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? బిలియనర్స్, మల్టీ బిలియనర్స్, కోటీశ్వరులు. నేను చదువుతుంటే నేనే ఆశ్చర్యపోయాను. ఒక్కొక్క ఇల్లు ఖరీదు కొన్ని వందల వేల కోట్ల పైనే. అక్కడ వాళ్ళు వాడేటువంటి కార్లు ఒక్కొక్కటి 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు. ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి కార్లు అక్కడ వాళ్ళే వాడతారంటండి. ల్యాంబోర్గిని, బెంజ్ కార్లు, బిఎండబ్ల్యూ, ఇవన్నీ చిన్న కార్ల కిందకు వస్తుండే వాళ్ళ దగ్గర. ఇటువంటి ప్రదేశంలో మనం వింటున్నట్టు వార్తల ప్రియులారా భయానకాన్ని కలిగిస్తున్నాయి. అసలు ఏ విధంగా జరిగింది, ఏ విధంగా ప్రారంభమైంది అంటే ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. కొన్ని స్టాటిస్టిక్స్ మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం, తర్వాత దాని నుండి మన సందేశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ కాలిఫోర్నియాలో ప్రియులారా సదరన్ కాలిఫోర్నియా ఎలక్ట్రిక్ బోర్డు, మన దగ్గర ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డ్, తెలంగాణ ఎలక్ట్రిసిటీ బోర్డు లాగానే కరెంట్ సప్లై చేసేటువంటి ఆ యొక్క సదరన్ కాలిఫోర్నియా ఎలక్ట్రికల్ కంపెనీ అతిపెద్ద కంపెనీ, ఎలక్ట్రిసిటీని అందించేటువంటిది. ఆ యొక్క ఆ యుటిలిటీ ప్రాంతంలో, ఆ సప్లై చేసే ప్రదేశంలో మొట్టమొదటిసారిగా నిప్పు రాజుకుంది అనేటువంటిది సమాచారం. ఎందుకు రాజుకుంది అంటే ఆ ప్రాంతంలో బలమైనటువంటి గాలులు వీస్తూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు హైపోథెటికల్గా చెప్పేది ఏంటంటే, ఊహాజనితంగా నేను చెప్పవచ్చు ఏంటంటే, ఆ కొన్నిసార్లు మనం కూడా చూస్తుంటామండి, ఈ కరెంటు పోల్స్కి మధ్య ఉన్నటువంటి తీగలు బాగా వంగి ఉంటాయి. కరెంటు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఒకటి రాసుకుంటాయి. ఆ విధంగా జరిగి ఉండవచ్చు అనేటి ఒక ఊహాజనితమైనటువంటి కారణంగా చెప్తున్నారు. కానీ ఇంకా ఫైనల్ కాలేదు ప్రియులారా. ఇది ప్రారంభమైన తర్వాత అక్కడ ముఖ్యంగా శాంటా ఆనా గాలులు, ఈదురు గాలులు, ఈ యొక్క భయంకరమైన వడగాలులు ఆ నిప్పును ఇంకా దూర ప్రాంతాలకు తీసుకొని వెళుతున్నాయి. మనం వాళ్ళ వైపు వేలెత్తి చూపించటం కాదు, కానీ అసలు ఏం జరిగింది ఈ జనవరి 7 ప్రాంతాలలో? ప్రపంచంలో మోడర్న్ థింగ్స్, ఫ్యాషన్ అనేటువంటిది ఈ లాస్ ఏంజల్స్ ప్రాంతం నుండే బయటికి వస్తుంది. ఏంటి, నేను ఈ పదాలు వాడుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఏంటి ఫ్యాషన్, మోడర్నిటీ అంటే? అర్ధనగ్న ప్రదర్శనలు, ఫ్యాషన్ పెరేడ్లు, అదేవిధంగా హాలీవుడ్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి పిల్లారా. అదేవిధంగా ప్రపంచంలో కొన్ని రకాలైనటువంటి రెవల్యూషన్స్, సమాజంలో జరుగుతున్నటువంటి, ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటి కొన్ని రకాల రెవల్యూషనరీ థాట్స్ అక్కడి నుంచే వస్తాయి. ఉదాహరణకు పిల్లారా, ఎల్జీబీటీ, మీరు విన్నారో లేదో నాకు తెలియదు. ఎల్జీబీటీ అంటే లెజిబియన్, గే, బైసెక్షువల్, అదేవిధంగా ట్రాన్స్జెండర్, వీటి కోసం క్వశ్చనింగ్ LGBTQ అంటారండి. అంటే ఏంటంటే, మీకు తెలుగులో చెప్తాను, మగాడు సంపర్కం చేసుకోవటం, ఆడది సంపర్కం చేసుకోవటం, మగాడు ఆడది సంపర్కం చేసుకోవటం, ఈ కామముతో నిండిపోయినటువంటి కార్యాలు జరిగేటువంటి ప్రదేశంగా చెబుతున్నారు ప్రియులకు దేవుని బిడ్డలారా. అదేవిధంగా ముఖ్యంగా ఈ జనవరి 7వ తారీఖు ముందు 2 రోజులు ముందు జనవరి 5వ తారీఖున గోల్డెన్ గ్లోబ్ అనేటువంటి సినిమా ఫంక్షన్ ఒకటి జరిగింది. ఇది కూడా ఈ సినిమాలలో అత్యున్నతమైన పురస్కారాన్ని ఇచ్చేటువంటి ఒక ఫంక్షన్ పిల్లారా. ఇక్కడ నేను చూసినటువంటి వీడియోలు చాలా చూసిన తర్వాతే ఇట్లాంటి వాటి మీద రెస్పాండ్ అవుతాను, మీకు అందరికీ తెలుసు. ఒక వీడియోలో ఆ గోల్డెన్ గ్లోబ్ ఫంక్షన్లో
ఒక లేడీ ఈ విధంగా చెబుతూ ఉంది. ఏంటంటే ఒక్కొక్క సినిమా స్టార్కి లేకపోతే ఒక్కొక్క ప్రాధాన్యత కొన్ని మార్కులు ఇస్తూ ఉన్నారు. ఒక్కొక్కరికి కొన్ని మార్కులు ఇచ్చిన తర్వాత దేవుడికి 0 మార్కులు ఇచ్చారండి. అక్కడ నవ్వుకుంటా 2 రోజుల క్రితం లాస్ ఏంజల్స్లో జరిగిన సంఘటన, పెద్దగా నవ్వుకుంటా హహహ దేవునికి 0 మార్కులు ఇచ్చిన ప్రదేశం ఇది అని గర్వంగా చెప్పినటువంటి ప్రాంతం అది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది బ్యాక్గ్రౌండ్గా మీకు ముందుంచాలనుకుంటున్నా, ఉపోద్ఘాతంగా ఈ సంఘటనలన్నీ మీ ముందుంచాలనుకుంటున్నాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ జరుగుతున్న సంఘటనని, ఇక్కడ జరుగుతున్నటువంటి అగ్నికీలలని, కాలిపోతున్నటువంటి వేల ఇళ్ళు, సంపద సుమారుగా చెప్పటం ఏంటంటే సుమారుగా 15 లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం. మన డబ్బుల్లో లెక్కేస్తే 15 లక్షల కోట్ల సంపద డబ్బు కాలిపోయిందంటండి. మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఒకవేళ 3 లక్షలు 4 లక్షల కోట్లు ఉంటుందండి. ప్రియులకు దేవుని వీళ్ళకి ఎంత ఆస్తి నష్టం, ప్రాణ నష్టం. ఎంతోమంది ప్రజలు అక్కడ ఉన్నటువంటి వారు రోడ్డున పడ్డారు, బజారున పడ్డారు. ప్రియులకు దేవుని ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తున్నారో చూడండి. ఆశ్చర్యం ఏంటంటే ఇది ఉన్నటువంటిది ఒక సముద్రం ప్రక్కనే, ఇది చలికాలం, అక్కడ కూడా మంచు కురవాల్సిన సమయం. చాలా ఫన్నీగా ఉంది కదండి. అంత ధనవంతమైన రాజ్యంలో, ప్రపంచంలో అత్యంత ధనికులు ఉండే ప్రదేశంలో, అదే చలి కురవాల్సిన సమయంలో చూడండి ప్రకృతి ఏ విధంగా విలయతాండవం చేస్తుందో. ప్రియులారా, అన్నిటికంటే ముఖ్యంగా సైంటిస్టులు, శాస్త్రజ్ఞులు చెప్పేటువంటి కారణం ఏంటంటే, సరే మనం అనుకుందాం నిప్పు అంటుకుంది ఏదో ఒక కారణం చేత, అది ఇంకా పర్ఫెక్ట్గా మనకు నిర్ధారణ గావించబడలేదు, దాన్ని ఆర్పేయొచ్చు కదా, ఎందుకు ఆర్పేయలేకపోతున్నారు? దానికి కారణం శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే భూతాపం, అంటే భూమి వేడెక్కుతాం కారణంగా. ఎవరు దీనికి కారణం? అడవులు కొట్టేయటం, న్యాచురల్ రిసోర్సెస్ని దోర్చుకోవటం, వాడుకోవలసినటువంటి దానికంటే ఎక్కువగా మనం స్వార్థంతో వాడుకుంటున్నట్టు మనందరం కాదా? ఇది దేవుని యొక్క హెచ్చరిక. ప్రియులారా, శాస్త్రజ్ఞులు అక్కడ, నేను సైంటిఫిక్గానే మాట్లాడుతున్నానండి, ఊరికే వాళ్ళ మీద గుడ్డగాల్చి మీద వేయటం కాదండి. శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే ప్రియులారా, అక్కడ రాను రాను అసలు వర్షాలు పట్టడమే ఆగిపోయిందంటండి, వాతావరణం భూమి వేడెక్కిపోయిందంటండి, మొక్కలు లేవంటండి, నీరు లేదంటండి. ఆ ప్రయత్నాలు జరగటల్లా ఆ వేడిని తగ్గించటానికి, భూతాపాన్ని, ఆ యొక్క భూమి వేడెక్కటాన్ని తగ్గించటానికి ప్రయత్నాలు జరగటల్లా మానవుడు రాను రాను స్వార్థంతో ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని స్వార్థంతో జీవిస్తున్నాడు. దేవుడు ఆదిలో ప్రియులారా సృష్టిని కలుగజేసిన తర్వాత మానవునికి ఒక బాధ్యతనిచ్చాడు. ఏంటి? ఈ ప్రకృతిని కాపాడే బాధ్యత. మనం అధికారం అనుకుంటాం కానండి, ఈ ప్రకృతిని కాపాడే బాధ్యత మన మీద ఉంచాడు. కొన్నాళ్ళ క్రితం పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ప్రకృతి ఎడల మనకున్నట్టు బాధ్యతను గురించి ఒక పత్రాన్ని మన కొరకే విడుదల చేశారు. మనందరం కూడా ఈ ప్రకృతికి కాపరులం మాత్రమే. వీఆర్ నాట్ ద ఓనర్స్, వీఆర్ ఓన్లీ స్టెవర్డ్స్. కానీ రాను రాను మానవాళి ప్రియులారా ఈ ప్రకృతిని తన స్వార్థం కోసమే వాడేసుకుంటుంది. ఈ సహజ ఖనిజ సంపదని, గాలి, నీరు, అదేవిధంగా వివిధ రకాల సంపదలని మన స్వార్థంతో మనం వినియోగించాల్సినటువంటి దానికంటే కూడా ఇంకా 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 దోపిడీతోటి మానవుడు నిలబడిపోతున్నాడండి, జీవిస్తున్నాడు. పిల్లారా, వాక్యాన్ని చదువుకుంటే ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుకుంటే, అంతటి దేవుడైన యావే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, అతనికి తోడునీడగా స్త్రీని సృష్టించును అని పలికాను. కావున దేవుడైన యావే నేల మీద కొంత మట్టిని తీసి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించి వానికి నరుడు ఏ పేరు పెట్టునో తెలుసుకొనగోరి వానినన్నిటిని అతని కడకు తీసుకొని వచ్చాను. వానికి నరుడు పెట్టిన పేరే పేరుగా నిలిచిపోయాను. ఇట్లు అన్ని రకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూర మృగములకు నరుడు పేరు పెట్టెను. ప్రియులారా, దేవుడు మానవునికి ఒక అధికారాన్ని ఇస్తున్నాడు.
ఒక బాధ్యతనిస్తున్నాడు. ఎక్కడైతే అధికారం ఉంటుందో అక్కడ బాధ్యత కూడా ఉంటుంది. చాలా ముఖ్యమైనటువంటిది ఇది. అదేవిధంగా ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం నుంచి చదువుకుంటే దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. వాక్యం ఈ విధంగా చెప్తుంది: అతడు నీళ్లలోని చేపలపై, ఆకాశమునందలి పక్షులపై, నేల మీద పెంపుడు జంతువులపై, క్రూర మృగములపై, ప్రాకడి జంతువులపై అధికారము కలిగి ఉండును అని పలికాను. ఇక్కడ అధికారం కలిగి ఉండటం అంటే ఏమిటి? దేవుడి స్థానంలో మానవుడు ఉండటం కాదండి, వాటిని కాపాడాలి. ఒక తోట ఉందండి, తోటమాలి, తోట యజమాని ఏమంటాడంటే ఒక పనివాడిని పెట్టి, అబ్బాయ్ నువ్వే ఇక్కడ అధికారివి, ఎవరైనా పరాయి వాళ్ళు వచ్చారనుకో వాళ్ళని రానివ్వకుండా చూసుకోవాలి, పరాయి జంతువులు వస్తున్నాయనుకో వాటిని రాకుండా చూసుకోవాలి, తోట ఎలాగా ఉందో చూసుకోవాలి, అంతే. అది బాధ్యత. మానవుడు పిల్లారా దీన్ని మరిచిపోయాడు. వివిధ రకాలుగా కంపెనీల రూపములో, నీటిని వాడుకునే విధానములో, ప్రకృతిని నాశనం చేసే విధానంలో, చెట్లు కొట్టేటువంటి విధానంలో, మనం వాడేట కార్ల ద్వారా బాధ్యతారాహిత్యంగా మానవుడు తయారైతే దేవుడు కూడా ప్రకృతి ద్వారా మనకు గుణపాఠాన్ని నేర్పిస్తాడు. అదేవిధంగా నేను ప్రారంభంలో మీతో చెప్పినట్లుగా ఆధునిక మానవుని యొక్క పోకడలు దేవునికి వ్యతిరేకంగా సహజ సిద్ధమైనటువంటి మానవ ప్రవృత్తికి వ్యతిరేకంగా జీవిస్తున్న విధానం. మీకు అందరికీ ఒక ప్రశ్న, సోదోము గొమొర్రాలో ప్రజలు చేసినటువంటి తప్పేంటండి? ఇది ఇందాకలా మనం మాట్లాడాం కదా, LGBT గురించి, లెజిబియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ క్వశ్చనింగ్. అదే మగోడు సంపర్కం చేసుకోవటం, ఆడది సంపర్కం చేయటం, మగోడు ఆడది మగోడు కలిసి చేయటం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా దేవుడు సృష్టించినటువంటి సహజ సిద్ధమైనటువంటి వాటికి వ్యతిరేకమైనటువంటివి మనం గుర్తుంచుకోవాలి. ఇవి మానవుడు చేసినప్పుడు దేవుని కోపం రగులుకోదా? ఇదిగో ఆదికాండం 3వ అధ్యాయము 24వ వచనములో మానవుడు పాపము చేసిన తర్వాత దేవుడైనటువంటి యావే ప్రియులారా ఏం చేస్తున్నాడు? ఆ ఏదేను తోటకి కాపలా పెడుతున్నాడు. అగ్నిని కక్కేటువంటి ఖడ్గముతో కాపలా పెడుతున్నాడు దేవుడు. అగ్నిని చిమ్మేటువంటి ఖడ్గముతో కాపలా ఉంచుతున్నాడు. వాక్యాన్ని చదువుకుంటే ప్రియులారా, ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనములో, ఈ విధముగా దేవుడు తోట నుండి మానవుని తరిమి వేసెను. ఆయన ఏదేను తోటకు తూర్పున దేవదూతలను, గుండ్రముగా తిరుగుచు నిప్పులు కక్కుతున్న కత్తిని నిలిపాను. ఒక ఖడ్గాన్ని అక్కడ కాపలాగా ఉంచాడు. ఏం కక్కుతుందండి? అగ్నిని కక్కుతూ ఉంది. తన చిత్తాన్ని పాడు చేస్తున్నప్పుడు దేవుడు వాడేటువంటి పనిముట్టు ఏంటంటే అగ్ని. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఆదికాండం 19వ అధ్యాయములో ప్రియులారా సొదొము గొమొర్రు ప్రజలను కూడా దేవుడు ఇదే విధంగా చేస్తున్నాడు. ఏంటి? ఎప్పుడైతే మానవుడు వావి వరసలు లేకుండా, దేవునికి భయపడకుండా, తామే సర్వస్వం అనుకుంటూ జీవిస్తున్నారో అటువంటి సమయంలో ప్రియులారా దేవుడు ఏం చేస్తున్నాడో ఒకసారి వినడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుకుందాం. లోతు సోయరు చొచ్చునప్పటికీ ఆ ప్రదేశము నా సూర్యుడు ఉదయించను. దేవుడు ఆకాశం నుండి సొదొము గొమొర్రాల మీద అగ్నిని గంధకముగా కురిపించను. దేవుడు ఆ పట్టణమును నేలమట్టము చేసెను, మైదానములెల్లా నాశనము చేసెను, ప్రజలను చంపివేశను, నేల నుండి పుట్టి పెరిగిన చెట్టు చేమలను బూడిద చేశాను. ప్రియులారా, ఇప్పుడు మనం అంగీకరించినా అంగీకరించకపోయినా, ఇష్టమున్నా లేకపోయినా, మీలో కొంతమంది అందుకే కాలిపోతుందా అక్కడ అని మనం అనుకోవచ్చండి. కానీ ఇక్కడ చదివిన మాటలు వినండి. ఎప్పుడైతే మానవుడు అనేటువంటి వాడు పాపాంధకారం నిండిపోయాడో, ఇదిగో చెడు జీవితానికి అలవాటు పడ్డాడో, దేవుడు అగ్నిని తనకి పరికరంగా వాడటం మొదలుపెట్టాడు. ఏం చేశాడు? అక్కడున్న మనుషులను చంపాడు, అక్కడున్న చెట్లు చేమలను చంపివేశాడు, అక్కడ ఉన్నటువంటి సకలాన్ని కూడా, పట్టణాలను కూడా బూడిద చేసి వేశాడు. ఆ ఫోటోలు మీరు చూస్తే ప్రియులారా అంతా బూడిదమయం. ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. ఏంటంటే ఎందుకు అంత ఈజీగా ఇళ్ళు తగలబడిపోతున్నాయి అంటే,
ఆ ఇళ్ళన్నీ కూడా చెక్కలతో చేసినాయి అండి. చాలా ఖరీదైన చెక్కలు, చాలా కాస్ట్లీ అండి. ఇల్లంతా కూడా చెక్కలతోనే చేస్తారు. అక్కడ చలిని తట్టుకోవడానికి, ఎండను తట్టుకోవడానికి బెస్ట్ హౌస్ ఏంటంటే ఖరీదైన చెక్కలతో చేసినటువంటి ఇళ్ళు ప్రియులారా. అక్కడ హాలీవుడ్, అదేవిధంగా గొప్ప గొప్ప బిజినెస్ పీపుల్ ఉంటారు కాబట్టి ఖరీదైనటు ఇళ్ళు ఉన్నట్టు ప్రదేశం కాబట్టి ఆ యొక్క ప్రదేశం అంతా కూడా చెక్కలతో ఇళ్ళు చేయబడినటువంటి ప్రదేశంగా మనందరం చూస్తూ ఉంటాం ప్రియులకు దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథములో 1వ అధ్యాయం 7వ వచనంలో ప్రియులారా, దేవుడు ఎప్పుడైతే ప్రజలు తన మాటలు వినటం లేదో, తనకి వ్యతిరేకంగా జీవిస్తున్నారో అటువంటి సమయంలో పలికిన మాటలు ఇవి. నీ దేశము నాశనమైనది, నీ నగరము అగ్నితో కాలిపోవచ్చున్నది, నేను చూచుచుండగానే అన్యజాతి వారు నీ పొలములను ఆక్రమించుకొనిరి, సమస్తము నాశనమయ్యను. ప్రియులారా, వాక్యాధారంగా మాత్రమే కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ముఖ్యంగా ఈ అగ్నిని గురించి, ఈ నిప్పును గురించి మనం దర్శన గ్రంథంలో ఎక్కువగా చదువుకుంటాం. దేవుని యొక్క స్వరాన్ని వినకుండా పాపములో బ్రతికినటువంటి వారు, చెడుకి బానిసలైపోయినటువంటి వారు ఏ విధంగా ఉండబోతున్నారు, దేవుడు ఏ విధముగా శాపము పాలు చేయబోతున్నాడు అనే దానికి మనకు కొన్ని వాక్యాలు మనం బైబిల్ నుంచి, ముఖ్యంగా దర్శన గ్రంథము నుండి తెలుసుకుంటాం పిల్లారా. దర్శన గ్రంథం 16వ అధ్యాయము 8-9 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. పిమ్మట 4వ దేవదూత తన చేతి యందు ఉన్న పాత్రను సూర్యునిపై కొమ్మరించను. తన ప్రచండమగు ఉష్ణముతో సూర్యుడు మానవులను కాల్చివేయుటకు అనుమతి పొందెను. మానవులను కాల్చివేయటానికి అనుమతి పొందాడు. ఆ ఉష్ణ తీవ్రతచే మాడిపోయిన మానవులు ఈ జాడ్యములకు అధిపతియగు దేవుని నామమును దూషించెరి. జాగ్రత్తగా వినండి. ఎందుకు కాల్చివేస్తున్నాడు దేవుడు? ఆ ప్రజలు ఈ ప్రకృతికి అధికారి అయిన దేవుణ్ణి అంటే దోషిస్తున్నారంటండి, ఎగతాళి చేస్తున్నారంటండి. కానీ వారు పాపముల నుండి విముక్తులు కారైరి. ఇంత జరిగినా కానీ మారు మనసు లేదండి మానవునిలో, హృదయ పరివర్తన లేదండి మానవునిలో, దేవుని మహిమ స్థితింపకుండిరి. ఇంత జరుగుతున్నా కానీ మనం ఇక్కడ ఉన్నటువంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. వారందరిని దేవుడు కాపాడాలని ప్రార్థన చేయాలి. ఇది మన బాధ్యత. రెండవది, మనం ఏ విధంగా గుణపాఠం నేర్చుకుంటున్నాం? హృదయ పరివర్తన మనలో కనబడుతుందా? ఈ విధంగా ఇటువంటి కార్యాలు చూస్తున్నప్పుడు మనం వాళ్ళ వైపు ఎలుతి చూపించటమేనా, వాళ్ళు చెడ్డవాళ్ళు అంటమేనా? మనలో మారు మనసు వస్తుందా? హృదయ పరివర్తన కలుగుతుందా? పశ్చాత్తాపం కలుగుతుందా? లేక మనం కూడా ఆ విధంగానే బ్రతుకుతున్నామా? ఒకవేళ మన జీవితాలు, మన బ్రతుకులు, మన విధానాలు ఆ విధంగానే ఉంటే దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాడు పిల్లారా. దేవుడు హెచ్చరిస్తున్నాడు. లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఈరోజు మనం చదువుకున్న వాక్యములో కొంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమన్నారంటే, పిలాతుడు కొంతమందిని చంపేశాడండి ఎదురు తిరిగితే. అప్పుడు వాళ్ళు వచ్చి పిలాతుడు గలిలయలను చంపినటువంటి విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? అందుకు యేసు, లూకాసు వార్త 13వ అధ్యాయం 2వ వచనం, అందుకు యేసు, అట్లు చంపబడిన ఈ గలిలయలు వాసులు తక్కిన గలిలయ వాసుల కంటే ఎక్కువ పాపులని మీరు అనుకుంటున్నారా? ఈ రోజున మనం చాలా సింపుల్గా లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే కాలిఫోర్నియాలో ఉన్నటువంటి వాళ్ళు పాపం చేస్తున్నారని మనం చెప్పొచ్చండి. చాలా వీడియోలు నేను అట్లాంటివే చూశానండి. కానీ ప్రియులారా, ప్రభు అంటున్నాడు, వాళ్ళు మనకంటే పాపులా? మనం ఏ విధంగా జీవిస్తున్నాం? మన బ్రతుకులు ఏ విధంగా ఉన్నాయి? మన నడతలు ఏ విధంగా ఉన్నాయి? దేవునికి భయపడుతున్నామా? వాక్యానుసారంగా జీవిస్తున్నామా? ఒళ్ళు దగ్గర పెట్టుకుంటున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రభు అంటున్నారు, వాళ్ళు మీకంటే చెడ్డోళ్ళు అనుకుంటున్నారా, పాపులు అనుకుంటున్నారా అని. హృదయ పరివర్తనము చెందనిచో మీరందరూ కూడా అట్లే నాశనం అవుతారు. ఆ తరువాత లూకాసు వార్త 13వ అధ్యాయం 4వ వచనంలో, షిలోయమోను బురుజు కూలి దాని కింద పడి మరణించినటువంటి 8 మంది తక్కిన యెరూషలేము వాసుల కంటే ఎక్కువ పాపులని మీరు అనుకుంటున్నారా? షిలోయము అనేటువంటి ఒక గోడ కూలి, ఒక బురుజు కూలి 8 మంది చచ్చిపోయారు.
వాళ్ళు మిగిలినట్టు యెరూషలేము వాసుల కంటే పాపులు అనుకుంటున్నారా? దేవుని యొక్క శాపం వాళ్ళ మీదకి వచ్చింది కాదంటల్లా, కానీ వాళ్ళు ఎక్కువ పాపులు అనుకుంటున్నారా అని అంటున్నాడు. హృదయ పరివర్తనము చెందనిచ్చో మీరందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, ఇది దేవుని యొక్క సందేశముగా మనం స్వీకరించాలి. మన బ్రతుకులు మార్చుకోవాల్సినటువంటి సమయం ప్రియులారా. ఈ వాక్యాలు మనం వింటున్నప్పుడు దేవుడు చెప్పినట్టు మాటలు మనకు జ్ఞాపకం వస్తుంటాయి. ఏమిటి? అదిగో అలనాడు తీర్పు దినాన ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా జీవించి ఉంటారో, తమ తమ వ్యసనాలకి లోబడి బానిసలైపోయి బ్రతుకుతారో, పాపపు జీవితాన్ని జీవిస్తుంటారో, అటువంటి వారికి అగ్నిగంధము స్వస్థలముగా మిగిలిపోతుంది. అగ్నిగలమే గంధకమైనటువంటి ఆ యొక్క అగ్నిగుండమే వారికి ఆ యొక్క తీర్పులో కేటాయించబడుతుంది. అచ్చట అగ్ని ఆరదు, పురుగు చావదని పలుకుతున్నాడు. దేవుని యొక్క సందేశముగా మనందరం కూడా స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా రెండో వైపు నుండి మనము ఆ లాస్ ఏంజల్స్లో, కాలిఫోర్నియా ప్రాంతంలో ఎవరైతే ఈ వైల్డ్ ఫైర్కి బాధితులుగా ఉన్నారో, నిరాశ్రయులైపోయారో, మరణిస్తున్నారో, వారందరి కోసం కూడా మనం ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది ప్రియులారా. అలనాడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనము చేస్తానని దేవుడు అబ్రహాముతో చెప్తే నాకెందుకులే అని చెప్పలా. ఆయన ప్రార్థన చేశాడు. అయినా కానీ దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేశాడు కాదంటల్లా. అయినా కానీ ఆయన ప్రార్థన చేసిన ఆయన బాధ్యతను మాత్రం మరవలేదు ప్రియులారా. మనం కూడా ప్రార్థన చేద్దాం. రెండో వైపు నుంచి హృదయ పరివర్తన చెందటానికి, మారు మనసు పొందడానికి, దేవుని కృపను పొంది దేవుని వైపు తిరగడానికి, ఆయన వాక్యానుసారంగా జీవించటానికి భయముతోనూ వణుకుడుతోటి పౌలు గారు చెప్పినట్లుగా మన నిరీక్షణతోనూ రక్షణ కొరకే పాటుపడడానికి ప్రయత్నం చేద్దాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, కాలిఫోర్నియా ప్రాంతంలో, లాస్ ఏంజల్స్ సిటీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఆ భయంకరమైన అగ్ని ప్రమాదాల గురించి ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి, సకలానికి అధికారివి నీవే, ప్రకృతి అధిపతివి నీవే, అది నీ సొంతం. ఈ ప్రకృతిలో ఉన్న శక్తులను ప్రభువా మీరు మమ్మల్ని హెచ్చరించటానికి, దండించటానికి, మారు మనసు కల్పించటానికి అప్పుడప్పుడు వినియోగిస్తూ ఉంటారు. తండ్రి, ఈనాడు ప్రత్యేకంగా కాలిఫోర్నియా ప్రాంతంలో ఎవరైతే బిడ్డలు నిరాశ్రయులై సకలాన్ని కోల్పోయి బ్రతుకు జీవుడా అంటూ పొరుగుబాట పట్టారో వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. నీ కనికరాన్ని చూపించండి తండ్రి, నీ కారుణ్యాన్ని చూపించండి తండ్రి, నీ ఉగ్రతను తగ్గించండి నాయన, నీ ప్రేమను కుమ్మరింపచేయండి తండ్రి. నువ్వు కరుణామయుడవు, సులభంగా కోపపడువాడవు కాదు. నువ్వు క్షణకాలం మాత్రమే కోపిస్తావు, కలకాలము దీవించువాడవు. నీ కృప కలకాలం ఉండును తండ్రి. మేమందరము కూడా గుణపాఠాలు నేర్చుకొని ప్రభువా మా పాడు జీవితాలను మార్చుకొని నేను అనుసరించలాగా మమ్మల్ని దీవించండి. అదేవిధముగా తండ్రి, ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని, ప్రత్యేకంగా ప్రభువా ఎవరైతే మేము లోకానుసారముగా జీవిస్తున్నామో, ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టామో, పాపపు జీవితాలను జీవిస్తూ వ్యసనాలకు బానిసలమైపోయామో, మాలో మారు మనసు, హృదయ పరివర్తన, హెచ్చరికను దయచేయండి తండ్రి. ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి, మా కొరకే ప్రార్థించండి అని అడుగుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.